హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ లైబ్రరీ. నేను మీ లక్ష్మి. కథా శ్రోతలందరికీ మీ లక్ష్మి నమస్సుమాంజలి. ఈనాటి మన కథాకుసుమం వసుంధర్ గారు రాసిన పెంపుడు కొడుకు. నా మాటల్లో. నాకు పిల్లలు లేరు. బంధువుల పిల్లలైతే చాలా ఇబ్బందులు ఉంటాయని అనాథ శరణాలయం నుంచి ఓ పిల్లాన్ని తెచ్చుకుని పెంచుకోసాగాను. నా భార్య మాలతి వాణ్ణి కన్న బిడ్డ కంటే అబ్బురంగా చూసుకునేది. ఏ ముహూర్తాన వాడు మా ఇంట్లో అడుగుపెట్టాడో కానీ వాడు వచ్చిన 3 ఏళ్లలో మాలతి ఒక మగబిడ్డను కన్నది. ఆ పైన మరో సంవత్సరానికి ఆమె ఆడబిడ్డను కూడా కన్నది. మాకు పిల్లలు కలిగాక నాకు పెంపుడు కొడుకు రఘు మీద ఆసక్తి తగ్గింది. వాడినేం చేద్దామని మాలతిని అడిగాను. వాడి పాదం మంచిది, వాడికి అన్యాయం చేయకూడదు, వాడు మన బిడ్డల్లో ఒకడిగా ఉంటాడు అంది మాలతి. రఘు ఇప్పటికీ మమ్మల్ని అమ్మా నాన్న అనే పిలుస్తూ ఉంటాడు. ఇంట్లో మేము వాడిని గౌరవంగానే చూస్తాము. పైగా ఇంటి పనులకు వాడెంతో ఆసరాగా ఉంటున్నాడు. పిల్లల సంరక్షణ చూడటానికి కూడా వేరే పని మనిషిని ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది మాకు. పిల్లలు పుట్టాక కూడా రఘు వంటి వాడిని ఆదరించగలుగుతున్న నా విశాల హృదయాన్ని ఎందరో అభినందించారు. ఆ అభినందనల గురించి రఘు వినేలా మాలతికి చెప్పి ఎంతో ఆనందించేవాణ్ణి. రఘుకి 12 ఏళ్ళు. వాడంటే నాకు ద్వేషం లేదు, కానీ చాలా విషయాల్లో వాడి బుద్ధులు మంచివి కావు. ఇది నాకు చాలా బాధగా ఉండేది. వాడికి మేము తప్ప ఎవరూ లేరు. మేం పొమ్మంటే ఇల్లు వదిలి బయటకు పోవాలి, అడుక్కు తినాలి. నేను వాడికి లోటేమీ చేయటం లేదు. తిండి పెడుతున్నాను, బట్టలు కుట్టిస్తున్నాను, చదువు చెప్పిస్తున్నాను. ఇన్ని చేస్తున్నందుకు వాడికి కృతజ్ఞత లేదు. పని చెప్తే చదువుకోవాలంటాడు, పిల్లల్ని చూడమంటే విసుక్కుంటాడు. వాళ్ళు అల్లరి చేస్తే కొడతాడు కూడా. అలాగని వాళ్ళని ద్వేషించడు. అప్పుడప్పుడు వాళ్ళని ఎత్తుకుని ముద్దు చేస్తాడు. వాడి ఆటలు చాలా మోటుగా ఉంటాయని మాలతి తిట్టేది. ఒకసారి బాబు వాడు నోట్స్ చింపేశాడు. వాడు బాబును కొట్టాడు. మాలతి వాడిని తిట్టింది. వాడు నా నోట్స్ చింపేశాడు అన్నాడు రఘు. కొడితే తెలుస్తుందా వాడికి అన్నది మాలతి. మరి నిన్న పాలగిన్నె లాగినందుకు తెలుస్తుందనే కొట్టావా అన్నాడు రఘు. ఆ విషయం చెప్పినందుకు ఆమెకు కోపం వచ్చి రఘుని మళ్ళీ కొట్టి, నోట్సుదేముంది, మళ్ళీ కొనిపెడతాగా అంది. అందులో రాసుకున్నవి రాసి పెడతావా? మాలతి వాణ్ణి మళ్ళీ కొట్టింది. ఈ విశేషాలన్నీ తెలిసాక నేను రఘుని మరోసారి కొట్టి, ఏమైనా సహిస్తాను గాని ఎదిరించడం సహించను అన్నాను. ఆ తర్వాత వాడు మళ్ళీ మాలతిని ఎదిరించలేదు. నేను ప్రతిరోజు వాడి జీవితం ఎంత హీనమైనదో, మాతో మంచిగా ఉండటం ఎంత అవసరమో వివరించి చెప్తూ ఉండేవాణ్ణి. క్రమంగా వాడిలో మార్పు వచ్చినట్లే కనపడింది. ఆ తర్వాత రఘు బుద్ధిమంతుడయ్యాడని మాలతి నాకు చెప్పింది. నేను ఎంతో సంతోషించాను. అదే మాట కిషోర్ కూడా అన్నప్పుడు ఇంకా సంతోషించాను. కిషోర్ నా స్నేహితుని కొడుకు. వాళ్ళు మా ఇంటికి తరచుగా వస్తూ ఉండేవారు. కిషోర్కి రఘుకి క్షణం పడేది కాదు. కిషోర్ తల్లిదండ్రులకు ఆ కారణంగా రఘు అంటే నచ్చేది కాదు. వాళ్ళు రఘుని తిట్టేవారు. నేను మాలతి కూడా వాళ్ళనే సపోర్ట్ చేసేవాళ్ళం. అప్పుడప్పుడు వాళ్ళు రఘు అంతస్తుని గుర్తు చేసేవారు. రఘుకి చాలా కోపం వచ్చేది. ఒకసారి వాడు వాళ్లను ఎదిరించాడు. మా అమ్మ నాన్న నన్నేమన్నా పర్వాలేదు, కానీ మీరెవరు నన్నంటానికి? కిషోర్ తల్లిదండ్రులకు చాలా కోపం వచ్చింది. వారికి వాడి పట్ల ద్వేషం కూడా పెరిగింది. కేవలం రఘు కారణంగానే వాళ్ళు మా ఇంటికి రాకపోకలు తగ్గించారు. ఎందుకంటే రఘు నాకు పెంపుడు కొడుకు కావచ్చు, కానీ నా ఇంటి పేరు సంతరించుకొని నాకు అదృష్టం తీసుకొచ్చిన పెద్ద కొడుకు వాడు. రఘు అన్నట్లు మేము ఎన్నైనా అనుకుంటాం, కానీ బయట వాళ్ళు వాడిని ఎందుకనాలి? అయితే రఘు కిషోర్తో స్నేహంగా ఉంటే బాగుండని మనసులో ఉండేది. వాడితో మంచిగా ఉండమని రఘుకు చెప్పేవాణ్ణి. ఇప్పుడు రఘు కిషోర్తో కూడా స్నేహంగా ఉంటున్నాడు. కిషోర్ వాడిని రెచ్చగొట్టినా సహిస్తున్నాడు. క్రమంగా కిషోర్కి వాడికి మంచి స్నేహమైంది. ఇప్పుడు రఘు అన్ని విధాల మంచి బాలుడు. ఏ తల్లిదండ్రులైనా గర్వించదగ్గ విధంగా ఉన్నాడు. అందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఒకరోజు వాడు నేను కలిసి బజారుకి వెళ్ళాం. మర్నాడేదో పండగ, చాలా కొనాల్సి వచ్చింది. ఇంకా కొనటం మొదలుపెట్టనే లేదు. ఎవరో యాక్సిడెంట్ అని అరిచారు. నేను కంగారు పడ్డాను. పక్క సందులో యాక్సిడెంట్ జరిగిందంట. యాక్సిడెంట్ అనగానే పరుగున వెళ్ళి చూడటం మానవ సహజం. అలాగే నేను వెళ్ళాను తప్పితే ఆ యాక్సిడెంట్ గురైంది నా స్నేహితుడి కుటుంబం అని నాకు తెలియదు. రిక్షాలో ఉన్నారు కిషోర్, వారి తల్లిదండ్రులు. రిక్షాని ట్రక్కు గుద్దేసింది. రిక్షావాడు అప్పటికప్పుడు చచ్చిపోయాడు. రిక్షాలోని 3కి బలంగా దెబ్బలు తగిలాయి. వాళ్ళని హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాటిలో నేను పాల్గొన్నాను. ఈ సన్నివేశం నన్ను బాగా కదిలించింది. ఇంటికి వెళ్ళి ఈ విషయం అమ్మకు చెప్పిరారా రఘు అంటూ రఘు వంక చూసి ఆశ్చర్యపడ్డాను. వాడి కళ్ళల్లో మెరుపు, సంతృప్తి. అంటే ఈ ప్రమాదానికి వాడు చాలా సంతోషిస్తున్నాడా? నేను హాస్పిటల్లో కాసేపు ఉండి ఇంటికి వెళ్ళాను. ఎలా ఉందండి వాళ్ళకి అన్నది మాలతి.
రఘు చెప్పలేదా? చెప్పాడు. కిషోర్ బ్రతకపోవచ్చన్నాడు. వెధవ, ఆ వార్త చాలా ఉత్సాహంగా చెప్పాడు అన్నది మాలతి. పిల్లల అసూయ చాలా ప్రమాదకరమైనది. వీడు కిషోర్ చావాలని కోరుకుంటున్నాడన్నమాట. కిషోర్ చస్తే తల్లిదండ్రులు ఏడుస్తారు కదా, వీడికి వాళ్ళంటే మంట, అదే కారణమై ఉంటుంది అని. వీడు మన పిల్లల మీద అసూయ పడకుండా చూసుకోవాలి మనం అన్నాను. స్నేహితుడి కుటుంబానికి జరిగిన ప్రమాదం కూడా మర్చిపోయి నాకు జరగనున్న ప్రమాదం గురించి ఆలోచిస్తున్నాను. స్వార్థం చాలా బలమైనది. సాయంత్రం సకుటుంబంగా హాస్పిటల్కి వెళ్ళాము. అప్పటికి జరగవలసింది జరిగిపోయింది. కిషోర్ బ్రతికాడు, కానీ వాడి తల్లిదండ్రులు పోయారు. ఈ వార్త వింటూనే రఘు కెవ్వుమన్నాడు. వాడు బోరున ఏడు ప్రారంభించాడు. వాడిని ఆపటం చాలా కష్టమైంది. కిషోర్ చనిపోతాడని తెలిసి ఆనందించిన రఘు తనతో శత్రుత్వం నెరిపిన కిషోర్ తల్లిదండ్రులు చనిపోయారని అదే పనిగా ఏడుస్తున్నాడు. అది మనసు చెలించిపోగా, హృదయం కదిలిపోగా తట్టుకోలేక పసివాడు చేస్తున్న ఆక్రందన అది. అప్పుడు నాకు అనుమానం వచ్చింది. రఘు మనసులో వారి చావును చాలాసార్లు కోరుకుని ఉంటాడు. వాడు నిజంగా చనిపోగానే తన మూలంగానే వాళ్ళు చనిపోయారా అన్న అనుమానం కలిగి పశ్చాత్తాపంతో బాధపడిపోతున్నాడు. కారణం అయితే వాడి మనసులో ఇంకా ఎవరి చావును కోరుకుంటున్నాడు? అప్రయత్నంగా నాలో భయం ప్రారంభమైంది. అప్పుడక్కడ చేరిన ఓ ముసలాయన రఘుని సముదాయించి, బ్రతకడానికి అదృష్టం ఉండాలి. కిషోర్ అదృష్టవంతుడు, బతికాడు. అతడి తల్లిదండ్రులకు ఇంకా బ్రతికే అదృష్టం లేదు అన్నాడు. అదృష్టం కిషోర్ది కాదు, పోయిన వాళ్ళది అన్నాడు రఘు ఇంకా ఏడుస్తూనే. ఎందుకని అన్నాడు ముసలాయన. పిల్లలు లేకుండా పెద్దవాళ్ళు బ్రతకగలరు, అమ్మా నాన్న లేకుండా పిల్లలు బతకలేరు. అమ్మా నాన్న లేని జీవితం పగవాడికి కూడా కోరుకోను నేను. పాపం కిషోర్కి ఇప్పుడెలా? వాడెవరికో పెంపుడు కొడుకే జీవించాలి. ఇంతకాలం వాడెలా బతికాడో నాకు తెలుసు, కానీ ఇప్పుడు వాడికి అలా సాగదు. అది నేను ఊహించుకోలేకపోతున్నాను అంటూ మళ్ళీ భోరుమన్నాడు రఘు. నేను దెబ్బతిన్నాను. స్వార్థాన్ని, ద్వేషాన్ని, అసూయను దిగమింగి రఘు కిషోర్పై జాలి పడుతూ అన్న మాటలు ఎక్కడ నేర్చుకున్నాడు? అవి వాడి అనుభవంలోంచి వచ్చాయా? నేను నా ప్రవర్తనను సింహావలోకం చేసుకోవాల్సి ఉన్నది. అయితే ఆ క్షణంలో రఘు నా పెంపుడు కొడుకని ఆ ముసలాయనకు తెలియకపోతే బాగుండని అనుకున్నాను. మనసును కదిలించే కథ కదా. మన కథలు కొనసాగుతూనే ఉంటాయి. ఇలా కొనసాగించడానికి మీ సపోర్ట్ చాలా అవసరమండి. సో దానికోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన కథలు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా ఇవ్వండి. ఇట్లు మీ లక్ష్మి.